హాయ్ హలో అండి. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండి కానీ మైదా పిండి ఎక్కువ వాడుకోకుండా ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ హెల్తీగా బాదుషాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది. మనము మామూలుగా మైదావి గోధుమ పిండివి అలా చేసుకుంటాం కదా, అంతకన్నా ఎక్కువ టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. వీటిని మనం స్వీట్ పొటాటో తోటి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి ఇవి ఒక 1 వీక్ వరకైనా స్టోర్ ఉంటాయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఇలా చిలకడ దుంపల్ని మంచిగా ఉడకబెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకబెట్టేసి దానిపైన ఉన్న తొక్కంతా తీసేసి ఇలా గ్రేటర్ సహాయంతో ఇలా గ్రేట్ చేసుకోవాలి మనం మొత్తము. లేదంటే దీంట్లో అంతా ఇట్లా ఉండలుగా ఉండేసి మనకి మంచిగా మెత్తగా స్మాష్ అయితేనే ఈ మనకు డౌ అనేది ప్రిపేర్ అవుతుందండి. సో ఈ విధంగా తురుముకుంటే చాలా ఈజీ. ఇంకాస్త మెత్తగా పట్టుకున్నా కూడా అది బాగా పిండి అనేది పడుతుంది. సో ఈ విధంగా కొంచెం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా తురిమేసుకోవాలి. దీన్నంతా తురిమేసుకొని దీంట్లో ఎటువంటి ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి. నేను ఇక్కడ 1 kg వరకు తీసుకున్నాను. దీంట్లో హాఫ్ వచ్చేసి నేను ఆల్రెడీ నిన్న వీడియోలో పోస్ట్ చేశానండి. చిలకడ దుంపలతో నగెట్స్ అనేవి, అదొకసారి కూడా చూడండి. ఈ విధంగా అంతా గ్రేట్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడానండి. పిండి అనేది ఎక్కువ ఏది వాడుకోకుండా ఇలా చిలకడ దుంపలతోటి మంచిగా చేసేసుకోవచ్చు. దీంట్లో నుంచి కొంచెం పార్ట్ని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. దాంతో నగెట్స్ అనేవి ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న దాన్ని పక్కకు పెట్టేసి మిగిలిన దాంట్లోకి ఈ విధంగా మెత్తగా మొత్తం చేత్తోనే మెదుపుకుంటూ ఒక మనకి చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి మనకి ఏంటంటే కొంచెం అది బాదుషా షేప్ రావడం కోసం దీన్ని పూర్తిగా దీంతోనే చేస్తే అవన్నీ పగిలిపోతాయండి. సో అలా కాకుండా కొంచెం పిండి అనేది వాడుకుంటున్నాను అంతే. మీరు గోధుమ పిండి అయినా వాడచ్చు, లేదంటే మైదా పిండి అయినా వాడచ్చు. కాకపోతే నేను ఇక్కడ వచ్చేసి కొంచెం మైదా అనేది వేస్తున్నాను. మరీ ఎక్కువగా ఏం అవసరం లేదండి. నేను తీసుకున్న ఈ బౌల్లో నుంచి హాఫ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి, వంట సోడా. అవి కాస్త గుల్లగా రావడం కోసం ఈ విధంగా మైదా పిండి అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసేసి అంతా ఒక డౌ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చేత్తో బాగా మెదుపుకుంటూ చూసుకోవాలి. దాంట్లో ఏమన్నా ఉండల్లాంటివి మనము తురిమేటప్పుడు ఏమన్నా పడినా కూడా ఈజీగా చేతితోటి మెదిపేసుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంతకుముందు వీడియోస్లలో ఈ స్వీట్ పొటాటో తోటి చాలా ఐస్ క్రీమ్స్ పెట్టాను. అలాగే వాటిని మనం బెల్లం వేసి ఎలా పాకంగా ఏ విధంగా చేసుకోవాలి, అలాగే స్నాక్ రెసిపీ పెట్టాను. అవి ఒకసారి చూడండి నా ఛానల్లో. ఈ విధంగా మంచిగా డౌ లాగా ప్రిపేర్ చేసేసి క్లాత్ కప్పి ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ పక్కకు పెట్టేసుకోవాలి. అప్పటి వరకు మొత్తం అంతా కలిసిపోయి మంచిగా నానిపోతుంది. కొంచెం దీంట్లోకి నేను పైన పాలనేవి యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే వేసేసుకోండి, లేదంటే లేదు. కొంచెం సాఫ్ట్గా రావడం కోసం జస్ట్ పాలని స్ప్రింకిల్ చేసేసి ఇలా ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసి క్లాత్ కప్పి ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. అది మీకు కలిపేటప్పుడే చాలా సాఫ్ట్గా ఉంటే పాలేమి వేయనవసరం లేదండి. పాలేమి లేకుండానే మంచిగా సాఫ్ట్గా కలిపేసి పక్కకు పెట్టుకున్నా సరిపోతుంది. ఇది పక్కకు పెట్టుకున్నాక ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి మనం తీసుకున్న స్వీట్ పొటాటో స్వీట్నెస్ని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు బెల్లం అనేది వేస్తున్నాను. ఈ విధంగా తురిమేసి వేసేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి దీన్ని యూస్ చేసుకోవాలి. మళ్ళీ మనం తీసుకున్న ఆ కందగడ్డ టేస్ట్ని బట్టి కూడా స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలండి. దాంట్లోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేది వేసేసి స్టవ్ ఆన్ చేసి అది మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. ఒక 2 పొంగులు వస్తే సరిపోతుందండి. బాగా మరిగితే సరిపోతుంది, పాకం ఏమీ అవసరం లేదు. ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. బెల్లంతో అయితే చాలా బాగుంటాయి కందగడ్డ. షుగర్తో మనకు మామూలుగా బయట దొరికేవి చాలా వరకు షుగర్తో ఉంటాయి కదా బాదుషాలు, అది కూడా మైదా లేదంటే గోధుమ పిండితో వాడుకున్నవి. ఈ విధంగా మనం చిలకడ దుంపలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ మైదా వాడాను, మీరు దానికి బదులుగా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు.
ఈ విధంగా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకొని దాన్ని పక్కకు పెట్టుకున్న దాన్ని తీసుకొని దాంట్లో నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం బాదుషా షేప్లో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా 2 చేతులతోటి బాగా నలిపేసి రౌండ్గా చేసి ఈ విధంగా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనం చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 వీక్ వరకు ఉంటాయండి. చాలా బాగుంటాయి. టేస్ట్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే తక్కువ షుగర్తో ఉంటుంది కాబట్టి మనకిది తక్కువ తీపితనంతో ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా అన్నింటిని ప్రిపేర్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసి అదంతా బాగా కలిసేలాగా కలిపేసి పక్కకు దింపేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం చేసి పెట్టుకున్న బాదుషాలు వేసుకోవాలి. వేడి మీద వేసుకోకూడదు. అవి పైన బ్రౌన్ కలర్ వచ్చేసి లోపల ఉడకవండి. ఇది మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న కందగడ్డ కాబట్టి దీంతో ఏం ప్రాబ్లం ఉండదు. పిండితో చేసుకున్నాం అనుకోండి పూర్తిగా, దాంతో అయితే మాత్రము అది మొత్తం స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం బాదుషాలు వేసుకోవాలి. వేసినాక అస్సలు కదపకూడదు. అవే హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా పైకి తేలుతూ ఉంటాయి. పైకి తేలిన తర్వాత వాటిని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనం బాదుషాలు వేసాక మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంతకుముందు నేను నా ఛానల్లో పెట్టిన ఈ స్వీట్ పొటాటో రెసిపీస్ అనేవి కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా మంచిగా 2 వైపులా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వెంటనే పాకంలో వేయకూడదండి. ఆ ఆయిల్ అంతా కూడా కొంచెం దిగిపోయిన తర్వాతనే వేసుకోవాలి. అంతలోపు సెకండ్ బ్యాచ్ది కూడా వేసేసుకోవాలి. సెకండ్ వేసేటప్పుడు ఆయిల్ అనేది కాస్త హీట్గా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నా బాగుంటుంది. లేదంటే పైన తొందరగా బ్రౌన్ పార్ట్ వచ్చేసి లోపల ఏమీ వేగకుండా ఉంటుంది. అవి వేసిన తర్వాత కాసేపటిగా పైకి తేలేంత వరకు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఒక వాయిలో వేయించుకున్నవన్నీ ఇలా చల్లార పెట్టుకున్న పాకంలో వేసేసుకొని 2 వైపులకు టర్న్ చేసుకొని మూత పెట్టుకుంటే పాకం అంతా బాగా పీల్చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కకు పెట్టేసుకోవాలండి. వెంటనే సర్వ్ చేసుకోకూడదు. ఎందుకంటే పాకం అంతా పీల్చుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బాదుషాలు కానీ ఏవైనా గులాబ్ జాములు కానీ ఈ విధంగా 2 వాయిలు కాల్చేసిన తర్వాత వేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా పాకం అంతా పీల్చేసి మంచిగా జ్యూసీగా రెడీ అయిపోతాయి. బాదుషాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి మనకి స్నాక్ బాక్స్లో పెట్టొచ్చు, లేదంటే ఈవినింగ్ వచ్చినాక కూడా ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.